జీవి హర్ష కుమార్ మనోడు అవుట్డేట్ పొలిటీషియన్. ఎందుకంటే మనోడికి ఎక్కడా కూడా పరపతి లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ గోల దూకటం మొదలుపెట్టాడు. మనోడి పరపతి ఏంటయ్యా అని అంటే, ప్రస్తుతానికి ఆయన సోషల్ మీడియాలకు లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ఆయన స్వయం ఇంటర్వ్యూస్ని తీసుకొని వాటిని వైరల్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పబ్లిసిటీ కోసం తెగారాట పడుతున్నాడు. మొన్న వాళ్ళ కుమారుడు అనుకుంటా జీవి సుందరో ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గానా బజానా తానా బజానా కొడుతున్నందుకు ప్రజలు ఏమనుకున్నారంటే, అరే బాబు మీ సొంతగన్నా వస్తే కాస్త కూస్తో ఓట్లు వేసేవాళ్ళం, మీ నాయన జగన్మోహన్ రెడ్డికి గానా బజానా వాయిస్తున్నాడు కాబట్టి మీకు అంత సీన్ లేదు నాన్న, మీరంతా అవుట్డేట్ పొలిటీషియన్స్, ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి వాళ్ళు, మీలో ఏదో కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మీరు ఊహించుకోవడం తప్ప నుంచి ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు అని చెప్పి మన ఎలక్షన్స్లో క్లియర్గా రిజల్ట్స్ కూడా రావటం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ముందు ఈ జీవి హర్ష కుమార్ ఇంటికి మన జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త అనుకుంటా వెళ్ళి కలవటం జరిగింది. కలిసి ఆ తర్వాత నుంచి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి యాక్టివిటీగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి మైలేజ్ కోసం పరితపిస్తున్నాడు. అయితే ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు, పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ వేసేస్తామని చెప్పాడు అని అంటున్నాడు. అంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ 7 నెలల్లో క్లియర్ చేసేయాలి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ రోడ్లున్నా ఆ రోడ్లన్నీ కూడా రిపేర్ చేసి పడేయాలి. ఎందుకని? ఆయన ఎలాగో చేయలేదు కాబట్టి, మీరు చేస్తామన్నారు కాబట్టి దాన్ని మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడటం. అంటే కొంచెమైనా గతంలో మీకు రాజకీయాలలో ఉన్నారు, మీకు కొంచెమైనా పొలిటీషియన్ అనేవాడు ఎప్పుడు నిజం చెప్పాడు, ప్రతిపక్షంలో ఉంటే ఎప్పుడు ఏదో రకంగా ప్రభుత్వాన్ని మీద నిందలేస్తాడు అనేటువంటి లైన్లోనే ఉన్నాడు తప్పనిచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, 7 నెలల్లో ఈ మాట నేనంటే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 7 నెలల్లో గత 5 ఏళ్ళ జరిగినటువంటి విధ్వంసాన్ని ఒక్క 7 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పడం అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు కూడా రాజకీయ నాయకుడివే కదా, ఎంపీగా ఎలగబెట్టావు కదా, మరి గత 5 ఏళ్లలో నువ్వు ఎంపీగా ఉన్న టైంలో ఏమాత్రం డెవలప్మెంట్ చేసావు ఒకసారి చెప్పు. చెప్తే నువ్వు పార్టీ అయిపోయిన తర్వాత ఎందుకు నువ్వు జీరోకి వెళ్ళిపోతావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు, మళ్ళీ అక్కడ విమలలేక తెలుగుదేశం పార్టీలోకి వచ్చావు, తెలుగుదేశం పార్టీలో విమలలేక మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మారావు. ఎందుకని? ఏంటి నీ మనస్తత్వం ఏంటి? నీకే ఒక మనస్తత్వం లేదు, నీకే ఏ నాయకత్వం మీద నమ్మకం లేదు. పూటకు ఒక పార్టీ, గంటకు ఒక వ్యవహారం మాట్లాడుతున్నావు. నువ్వు గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మొత్తం రోడ్లన్నీ వేసి పడేయాలని చెప్పడం అంటే నిజంగా చెప్తున్నారు రాజకీయ అజ్ఞాన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మైలేజ్ కోసం పనిచేస్తున్నారా వీళ్ళనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది. ఏంటంటే రేపు చివరిలోకి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ పొలిటికల్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు పక్కకి. ఇప్పుడు ఈ ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి జీవి హర్ష కుమార్ ఒకడు, అలా రాజమండ్రి స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమారు, అట్లాగే మన మళ్ళీ ఇంకొక మేధావుల సంఘానికి అధ్యక్షుడైనటువంటి మన చలసాని శ్రీనివాసు, తర్వాత రాయలసీమ మేధావుల సంఘానికి ఫోరం అయినటువంటి మన రెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగ సంఘాల మాజీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి తరఫున టికెట్లు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఇక ఎవరు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే రాజకీయ నాయకుడిగా పరిజ్ఞానం చెందలేడు. ఎందుకు చెందలేడంటే ప్రజల సమస్యల మీద పోరాడాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు మీరు 7 నెలల్లో రోడ్లు మొత్తం క్లియర్ చేసేయండి, గత 5 ఏళ్లలో ఉన్నటువంటి సమస్యలన్నీ మీరు పెండింగ్ చిటికలో చేయాలంటే లోకేష్ చేతిలోనూ, చంద్రబాబు నాయుడు చేతిలోనూ, లేకపోతే పవన్ కళ్యాణ్ చేతిలోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, లేకపోతే మంత్రదండం ఏం లేదు. ఇలా అనగా ఆంఫట్ అనగా మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల రిపేర్ల కోసం దాదాపుగా 780 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 780 కోట్ల రూపాయలతోటి రోడ్ల రిపేర్లు ఖర్చు పెట్టింది. కొత్త రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టాల, రిపేర్లు ఖర్చు పెట్టిందంటే మెజారిటీ రోడ్లు ఎంత ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంగిత జ్ఞానం ఉండాలి,
బుర్రుండి మాట్లాడాలి. ఏదో నేను మీడియా ముందుకు వచ్చాను, 2 మాటలు మాట్లాడాను కాబట్టి నా జనాల్లోకి వెళ్తుంది, నేను చెప్పింది ప్రజలు వింటారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బోర్ల పడతారు. అంతేకాకుండా ప్రజలు కూడా అర్థమైపోయింది. గత 5 ఏళ్ళు 2019 ముందు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసినా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినా ఆ సెక్టర్ వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో గత 5 ఏళ్ళు చూశారు, గత 5 ఏళ్ళు అర్థమైపోయింది. 5 ఏళ్ళు చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు రాష్ట్రానికి ఎంత నష్టం చేకూర్చే అర్థమైంది. కాబట్టి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్ని జాకీలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబెట్టలేరు. అందుకని మీరు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్నో, లోకేష్నో, చంద్రబాబు నాయుడునో తిట్టాలి. తిడితే మీకు ప్యాకేజ్ వస్తుంది. విమలారెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, మీకు ఇదే డ్యూటీ అండి, మీరు ఈ పని చేస్తే మీకు ప్యాకేజ్ ఇస్తాం. పార్టీ కానీ బాగా డెవలప్మెంట్ అయిందనుకోండి, కొత్త నాయకులు వచ్చి పోటీ చేస్తారు. రాలేదనుకోండి, ఎక్కడా లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం అన్నట్టు మీలాంటి మేధావులందరికీ కూడా టికెట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పోటీలో దింపుతాడు. ఈరోజు నేను అడుగుతున్నా, మీ కుమారుడే పోటీ చేశాడు పశ్చిమ తూర్పు గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో. ఎందుకని ప్రజలు ఆశీర్వదించలేదంటే మీ దగ్గర అసలు మేనేటరీ లేదు. మీరు కనీసం ఇదిగో ప్రజల సమస్యల మీద మేము పోరాడతామని, లేకపోతే ఒక ఎజెండా లేదు. మీరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారు మీకే నమ్మకం లేదు. ఈరోజు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని, రేపటికి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కింద దించి మళ్ళీ ఏ బీజేపీనో, ఏ జనసేననో, ఏ కాంగ్రెస్నో భుజాన్ని ఎత్తుకుంటారు. ఎందుకంటే మీకు అవకాశవాద రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు తప్పటి నుంచి ప్రజల సమస్యల మీద మీరు పోరాడట్లా. ఈరోజు కూడా మీరు పోరాడితే కనీసం ఇంకా చాలా సమస్యలు ప్రజలకి ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో ఎంత నష్టమైందో నువ్వు అంతకుముందు గతంలో చాలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన. ఈరోజు మనం రివైజ్ చేసుకోవాలి వాటిని వీటిని. ఏంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు? ఇలాంటివన్నీ వేయకుండా ఊరికే నాకేదో మీడియా ముందుకు వచ్చాను, నేను మాట్లాడితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిద్ది, నాకు ఒక ఐడెంటిటీ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఏంటి నీ ఐడెంటిటీ? నీలాంటి వాళ్ళు ఎంతమందిని కాలగర్భంలో కలిసిపోయారు ప్రజాప్రతినిధులుగా. కాబట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి భజన వాడుతాను, జగన్మోహన్ రెడ్డిని వత్తాసపడతాను, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ నేను న్యూట్రల్గా ఉన్నానని చెప్పేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి హర్షవర్ధన్ గారికి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మీరు తొందరగా వైసీపీ కండవ కప్పుకుంటే వైసీపీ నాయకుడిగా మిమ్మల్ని పరిగణించి మీరు చెప్పేవి కూడా ప్రజలు న్యూట్రల్గా లేడు, ఆయన ఒక పార్టీకి లో పనిచేస్తున్నాడని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే రేంజ్ మీకు అసలు లేనే లేదు. మీరు జీరో వాల్యూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ వాల్యూ ఏందో మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఎంపీగా చేసి మంచి పదవులు తీసుకున్నప్పటికీ ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీ వాల్యూ జీరో. దానికి కారణం ఏంటంటే మీరు స్థిరత్వమైనటువంటి రాజకీయాలు లేకుండా కేవలం మీ రాజకీయ ఉనికి కోసం పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు తప్పనిచ్చి మీకు ఒక వ్యక్తిగత ఎజెండా, ప్రజల సమస్యల మీద పోరాడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. విమలారెడ్డి గారు మిమ్మల్ని వచ్చి కలిసిన తర్వాతనే మీకు ఏదో పార్టీ తరపు నుంచి ఒక భరోసా అనేది కల్పించిన తర్వాతనే మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.